నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, హార్టీ వెల్కమ్ టు శ్రావణ మాసం వచ్చిందమ్మా. శ్రావణ మాసం అని అంటేనే శుభమాసం, శుభకార్యాల మాసం. మరి ఆడవారందరూ ఎంతో భక్తిగా జరుపుకునే ఈ శ్రావణ మాసంలో మేము కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి బోల్డ్ అని ఆటలతో పాటలతో వచ్చేసాం. మరి మీరందరూ రెడీనా? లెట్స్ బిగిన్. శ్రావణ మాసం వచ్చిందమ్మా. బేసిక్గా ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి మొగుడు రావాలని, పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళ సంసారం బాగుండాలి, సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. మరి అంత పవిత్రమైన శ్రావణ మాసంకి మేము వచ్చేసాము బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తోటి. అండ్ నాతో పాటు ఈటీవీ కుటుంబం అందరూ కూడా రాబోతున్నారు మిమ్మల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేయడానికి. ముందుగా ఈ రోజు మన ముందుకి ఈటీవీలోని ముఖ్యమైన అందమైన మహాలక్ష్మి రాబోతున్నారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ద మహాలక్ష్ములు ఆఫ్ ఈటీవీ. తూర్పు పొడిచిన కిరణాలకు సంధ్యారాగమే అభిషేకం, పడమర విడిచిన సూర్యుడుకు చంద్రుని రాకే అభిషేకం, కొమ్మన పండిన పచ్చని పండుకు ఆకు చాటే అభిషేకం, మబ్బులు ముసిరిన ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం. ఇదేమి వింత జీవితం విరించి రాత శాసనం, ఇదేమి వింత జీవితం విరించి రాత శాసనం, మసకదారి బాట సారుణం, మనసు చేతి కీలు బొమ్మలం, రావోయి చందమామ, నువ్వు రావోయి చందమామ. ముద్దబంతి నవ్వే గౌరమ్మ, ముద్దులలికే పలుకే గౌరమ్మ, గంగలాంటి తీరే గౌరమ్మ, గుండె దాటని గుట్టే గౌరమ్మ. ఆమె అడుగు పడితే నేల బంగారాలు, ఆమె సేయి పడితే జరుగు సంబరాలు, తన సాటిరారు ఏ దేవతలు, గంగి గోవు లాంటి మా గౌరమ్మ ఉంటే చాలు. రాచిలకలా రానాయిలా, నా పేరు మీనాక్షి, ఓ నా పేరు మీనాక్షి. వధువేమో తలమే
వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి. రాములో రాముడా నన్నాగం చేసింది రో రాములో రాముడా నా పానం తీసింది రో రాములో రాముడా నన్నాగం చేసింది రో రాములో రాముడా నా పానం తీసింది రో రాములో రాముడా నన్నాగం చేసింది రో రాములో రాముడా నా పానం తీసింది రో. చూసారుగా మా లక్ష్ములందరూ వచ్చేసారు. హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. శ్రావణ మాసం వచ్చిందమ్మా. ఏమైంది? ఏం లేదు శ్రీవాణి గారు ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ప్రొడక్షన్ వాడు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు కదా మీకు? అది కాదు. అరే మన ఫ్యామిలీ వాళ్ళు మనందరికి బాగా కావాల్సిన వాళ్ళు మనల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నారు తెలుసా? అయ్యో అవునా? ఏంటి మీ ఆయన మీకు చెప్పకుండా పెళ్లి అమ్మా చేసుకున్నారా? మా ఆయన గురించి కాదమ్మా, మన ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు. అంటే ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కదా. కదా కదా మనకెవరికి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. అదే మనమందరూ కలిసి చేస్తే ఎలా చేసేవాళ్ళం? ఇంతకీ ఎవరండి వాళ్ళు? చెప్తే చాలా పిలిపించమంటారా? పిలిపించమంటారానా? అసలు ఆ జంట పెళ్లి చేసుకున్నారు, ఓకే, మా అందరికి తెలియకుండా చేసుకున్నారు. ఈ రోజు ఎలాగో మేము శ్రావణ మాసం జరుపుకున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళని పిలిచి ఇంకోసారి వాళ్ళు పెళ్లి చెయ్యాలి, మనం అంతా చూడాలి. ఏమంటారు? ఎస్. సరే ఇదంతా బానే ఉంది, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున ఎవరుంటారు అనేది పాయింట్. యాక్చువల్లీ పెళ్లి కొడుకు తరపున మేము ఉంటాం, ఎందుకంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళ చెయ్యి పై చెయ్యి ఉంటుంది కాబట్టి అటువైపు మేమే ఉంటాం. పెళ్లి కూతురు తరపున మేము. ఓకే, పై చెయ్యి ఉంటుందని వాళ్ళు పెళ్లి కొడుకు తరపున అంటున్నారు. అనుకోవడం కాదు, పై చెయ్యి మాదే అంటూ పెళ్లి కూతురు తరపున ఉంటానని యమున గారు అంటున్నారు. కాబట్టి మీకైతే క్లారిటీ ఉందిగా? మాకు బిందాస్ క్లారిటీ ఉంది. మీ ఫ్యామిలీస్ వస్తే కూడా బాగుంటదని నా అభిప్రాయం. ఏమంటారు శ్రీ? అయ్యయ్యో వాళ్ళు ఎప్పుడెప్పుడు పిలుస్తాం ఎప్పుడెప్పుడు రావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీని రమ్మనండి. వచ్చేయండి 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 వచ్చేయండి. యమున గారు మరి మీ వాళ్ళని కూడా పిలుస్తాను. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసేయండి. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున అంటే ఎవరో ఎవరో అని అనుకున్నాం, కానీ ఇదంతా మా ఈటీవీ ఫ్యామిలీ. హార్టీ వెల్కమ్. అందరూ వచ్చేసారు. చాలా ఇప్పుడు పండగ అంటే ఇప్పుడు మొదలైందని అనిపిస్తుంది. సో శ్రీవాణి గారు, ఇంతకీ మీ తరపు నుంచి పెళ్లి కొడుకు నాకు తెలిసి గెస్ట్ చేస్తాను, ఆగండి. ఆయన్నే కదా? ఎల్లో చొక్కా, పెళ్లి బట్టలు వేసుకున్నారు, అద్దాలు పెట్టుకున్నారంటే ఆయనే పెళ్లి కొడుకు. ఒకసారి స్పెక్స్ తీస్తే తెలిసిపోతుంది. ఏదో ఒకసారి తీయండి. ఆ క్యారీ బ్యాగ్స్ వెయిట్ చూడాలి ఒకసారి. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం. ఓ నాయన వేసేది. సో ఆయన కాకపోతే పెళ్లి కొడుకు మరి ఇంకెవరండి? చెప్పా పెట్టకుండా మనల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకుంది ఈ మగాడే. అలా
ఎలాగ అనిపించింది మధు నీకు ఈటీవీ అనే ఇంత ఒక పెద్ద ఫ్యామిలీ ఉండి వాళ్ళని ఎవరిని పిలవకుండా వాళ్ళకి భోజనాలు పెట్టకుండా వాళ్ళకి ఒక ఇన్విటేషన్ అట్లీస్ట్ వాట్సాప్ లో ఒక ఈ ఇన్విటేషన్ అన్న పంపకుండా హౌ? నేను ఆల్రెడీ అందరిని పిలిచాను, కరోనా భయంతో ఎవరు రాలేదు. మనసు మీద చేతేసుకొని చెప్పు, నన్ను పిలిచావా నువ్వు? ఫార్వర్డ్ మెసేజ్లు కాకుండా డైరెక్ట్ మెసేజ్ ఏమైనా పంపించారా? షూట్స్ ఉన్నాయి కదా, కొంచెం దగ్గరికి వచ్చి ఇవ్వలేక. కరోనా వల్ల అందరికి హాలిడేస్, మాకు మాత్రమే షూట్స్ ఉన్నాయి. మీ అందరికి షూట్స్ ఉన్నాయి కదా, మీరు బాగా బిజీ. మీరు అనేసుకున్నారు. లేదు లేదు, నేను బాగా. మీరైతే పిలవాల్సింది పిలిచారు, అందరూ ఎవరు రాలేదని అంటున్నారు అంతే. యా. ఖర్చు బాగానే మిగిలింది అయితే. చుట్టాలు కవర్ చేశారు. చుట్టాలు కవర్ చేశారు. ఇంతకీ మీ ఆవిడ అంటే ఇటువైపు పెళ్లి కూతురు ఎవరో మీరే చూపిస్తే బాగుంటది. బాబు పెళ్ళై ఇంకా 7 months అవుతుంది, అప్పుడు ఇలా వెతుక్కుంటూ వస్తున్నావేంటి? కలర్ ఎక్కువ అయిపోయింది, అందుకని ఈ కలర్ లో. అర్థమైంది. మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు కాబట్టి పెళ్లి కొడుకు మధు, పెళ్లి కూతురు ప్రియాంక. హార్టీ వెల్కమ్. ప్రియాంక నువ్వు చెప్పు ప్రియాంక, అమ్మాయి కన్నాక ఇట్లా 5 రోజులు పెళ్లి చాలా పెద్దగా చేసుకోవాలి, చాలా మందిని పిలవాలి, అందులోనూ మనం ఆర్టిస్టులం అయ్యేసరికి మా వాళ్ళందరినీ పిలుచుకొని నా నగలన్నీ చూపించుకోవాలి, అలాంటి చాలా కోరికలు ఉంటాయి. ఉంటాయి. అలాగే ఎలా జరిగిపోయింది? హౌ డిడ్ యూ ఫీల్? ఉంటాయి, కానీ అది ఏంటో ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా మా పెళ్ళి అనుకున్న టైంకే వచ్చింది కరోనా. సో నేను మిస్ అయిపోయాను. మేము అడ్జస్ట్ అయిపోయావు. ఏమైందో మాకు అనవసరం. కానీ ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా మీరు వచ్చారు కాబట్టి, ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి, అందులోనూ నేనున్నాను కాబట్టి, పెళ్లి చూడాలని అనుకున్నాను కాబట్టి మేమైతే ఫిక్స్ అయ్యామబ్బా, మళ్ళీ మీకు పెళ్లి. ఓ అయితే మీరు పంతులు గారు లాగానా ఇప్పుడు? అంటే ఇదిగో పెళ్లి కూతురు తరపు నుంచి ఒక పెళ్లి పెద్దగా యమున గారు, ఇటువైపు పెళ్లి పెద్దగా శ్రీవాణి గారు, ఆ మధ్యలో హడావిడి చేయడానికి మా బ్యాచ్ అందరూ ఏమంటారు? అయితే మేము కూడా రెడీ. ఓకే సూపర్. పెళ్లికి సై అని వాళ్ళు అనేసారు కాబట్టి పెళ్లి కొడుకు టీం వాళ్ళందరూ ఒక టీము, పెళ్లి కూతురు వాళ్ళందరూ ఒక టీము. ఓకేనా? ఓకే. సో 2 టీమ్స్ గా విడిపోయి ఎవరైతే ఈ రోజు బాగా ఎంటర్టైన్ చేస్తారో, ఈ సెలబ్రేషన్స్ ఇంకా రెట్టింపు చేస్తారో చూసేద్దాం. ఓకే. సో లెట్స్ స్టార్ట్. శ్రావణ మాసం వచ్చిందమ్మా. yes వెల్కమ్ టు పెళ్లి కొడుకు గ్రూప్ విత్ శ్రీవాణి గారి టీమ్. హార్టీ వెల్కమ్. అండ్ వెల్కమ్ టు యమున గారి గ్రూప్ విత్ పెళ్లి కూతురు టీమ్. సో శ్రావణ మాసం అనగానే మహాలక్ష్ములు వచ్చినట్టు మహాలక్ష్ములు, దాని తర్వాత మా అబ్బాయిలు, మా ఈటీవీ కుటుంబం మొత్తం వచ్చేసారు. పట్టు పరికిణీలు, పట్టు ఓణీలు, పట్టు చీరలు, పండగ మొత్తం ఇక్కడే ఉంది. కానీ వచ్చారా, కూర్చున్నారు, ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? బేసిక్గా ఏం చేస్తాం మనం శ్రావణ మాసం రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం, మనకు కావాల్సిన వరాలన్నీ అడుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతసేపు నన్నే లక్ష్మీదేవి అనుకోండి ఓకే. అనుకొని నన్ను కొన్ని వరాలు అడగండి. మీ వరాలు నేను నెరవేర్చడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇక్కడ డైరెక్ట్ కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి ఫోనుల్లో. సో యా, ఎవరికైనా ఏమైనా వరాలు కావాలా? నేను అడుగుతానమ్మా. సో ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి ఆయన అడుగుతున్నారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. భక్త, ఏమి నీ కోరిక? ఒక సాయంకాల సమయంలో సాయంకాలం బాలయ్య బాబు గారితో ఎదురెదురుగా కూర్చొని ఆహా వేడి వేడిగా కాఫీ తాగాలనుంది, అది నా కోరిక. ఫిల్టర్ కాఫీ. లక్ష్మీదేవి అభిప్రాయం కూడా అదే. ఏ నానా అన్నావు ఇంకోసారను. జై బాలయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ వయసులో ఉన్న అబ్బాయిలు ఒక మంచి హీరోయిన్ తోనో, తమన్నాతోనో, కాజల్తోనో అని అంటారు, కానీ నువ్వు బాలయ్య బాబు గారితో కాఫీ తాగాలని అనుకున్నావు చూడు. ఏ శ్రీముఖితోనో అట్లీస్ట్. బయట పడట్లేదు కానీ ఈ కోరిక చాలా మందికి ఉంది, ఒక అభిమానిగా నాకు ఉంది కాబట్టి నేను ఈ కోరిక కోరుకున్నాను. బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ చెప్పు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. బాబు గారు బాబు గారు బాబు గారు అదే బాలయ్య బాబు గారు నీకు సమాధానం ఇచ్చేశారు. తదాస్తు. దేవత, ఆ దేవత నేను అడుగుతానండి. చెప్పమ్మా. నా ప్రేమను పంచడానికి ఒక్క భార్య సరిపోవట్లేదండి, ఇంకొక భార్య ఉంటే బాగున్ను. పోయి లక్ష్మీదేవిని అలాంటి కోరికలు కోరుతారా శుభమాన్ పండుగ రోజు? చాలా గొప్ప మనసు బాబు నీది. మేము ఎంత కష్టపడి తెలుసా ఈ శ్రావణ మాసంలో మంచి మొగుడు రావాలని కోరుకుంటాం. ఎందుకు నీ వైఫ్ తో నువ్వు హ్యాపీ లేవా? ఉన్నాను కానీ సరిపోవట్లేదు అమ్మగారు, అదే అడుగుతున్నా. నాకు పిచ్చెక్కిపోతుంది. నాన్న, నేను ఒకటే కోరుకున్నాను, ఇది విన్న తర్వాత నీకున్న పిల్లం నేను వదిలేసిపోకపోతే చాలు. ఏమిరా బాలరాజు,
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అట్లీస్ట్ ఆవిడన్నా ఉండాలని కోరుకుంటూ రాత్రి వెళ్ళాక తినాలా వద్దా, భోజనాలు కావాలా వద్దా? వద్దు వద్దులమ్మా వద్దు. ఆ, అది కామెడీ చేస్తావురా చేబ్రోలు. దేవత నీకు చెప్పమ్మా, నాగార్జున గారితో కాఫీయా టీయా? నాకు అసలు రాత్రి నిద్ర పట్టట్లేదు, కొంచెం నిద్ర పట్టేలాగా. ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుంది, నువ్వు ఎక్కడ గాలి తిరుగుతూ ఉంటావు. మీకు ఒంట్లో బానే ఉందా? టెస్ట్లు చేయించుకున్నారా, కోవిడ్ టెస్ట్లు లాంటివి? అంతా ఓకే, అంతా ఓకే. ఒంట్లో బానే ఉంటది, ఫోన్ లో కూడా కాంటాక్ట్స్ కూడా బానే ఉంటది. ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. మరి అంతా బాగున్న తర్వాత నిద్ర ఎందుకు రావట్లేదు? అదే కోరిక కొంచెం. ఫోన్ ఒకటి ఉంటది కదండి, ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే నిద్ర వస్తుంది. ఓకేనా? అది ఓకే. మన ఈటీవీలో ఎన్నో మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి. ఆ సీరియల్స్ అన్నిట్లో హీరోయిన్ గా నేనే ఉంటే బాగుండని నా కోరిక. వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సరే హీరోయిన్ నువ్వు, హీరో ఎవరు కావాలని కోరుకుంటున్నావు చెప్పు, అది కూడా విక్రమాదిత్య మా ఆయన. ఓ, దానికోసం మీరు కొంచెం తగ్గాలి. లక్ష్మీదేవి గారు, జస్ట్ నేను ఎలా ఉన్నా సరే అలా నన్ను పెట్టి హీరోయిన్ గా తీయాలన్న కోరిక నాకు ఇవ్వండి చాలు. ఈ జన్మలో శ్రీముఖి శ్రీవాణి గారు ఇద్దరు తగ్గరు. జోకులేక డిప్ప పగిలిపోద్ది. భక్త ఆయన మైక్ కట్ చేయండి. అంటే మీరు శతమానం భవతి ఎలాగో చేస్తున్నారు కాబట్టి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? నిజంగా తీరుస్తారా అని అడుగుతున్నాను. డబ్బులు చెక్కులు లాంటివి ఏం అడగకుండా ప్రస్తుతాన్ని. అవన్నీ ఏం అడగను. ఓ 20 years బ్యాక్ తీసుకెళ్ళిపోండి నన్ను. ఇప్పటికి ఇంకా నా వయస్సు 20 years బ్యాక్ మళ్ళీ హీరోయిన్ గా మళ్ళీ డాన్సింగ్ గీన్స్లు అన్ని చేయాలని. యమున గారిని చూడండి, మౌన పోరాటం సెట్. 20 years back, she's 20 years back. Wow, come on, dance చేయండి ఇప్పుడు. వినోద్ కుమార్ గారు మీ పక్కనే ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? రాజేంద్ర ప్రసాద్ గారు బాగున్నారా? బాగున్నామండి, బాగున్నాం. యమున గారు ఒకటే ఒక విషయం చెప్పాలి, మీరు 20 years బ్యాక్ కాదు, మేము మాలాంటి వాళ్ళు 20 years ఫ్రంట్కి వెళ్ళిపోయినా కానీ మీరు అక్కడే ఉండిపోతున్నారు చూడండి. చాలా గొప్ప విషయం అన్నమాట. సూపర్. ఇంకెవరికైనా ఏమైనా కోరికలు కల్పనక్క? నాకు ఒక చెల్లి ఉందండి. ఇది ఎవరి వైపు వెళ్తుందో అర్థం అవుతుంది, చెప్పండి. నాకు ఒక చెల్లి ఉంది. చెల్లుంది. తనకి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం లోపల మంచిగా లక్ష్మీకరంగా ఒక మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నాను. నా చెల్లి పేరు శ్రీముఖి. చెప్పలే నేను చెప్పలే. లక్ష్మీదేవి డేట్స్ కొంచెం బిజీగా ఉన్నందు కారణంగా నెక్స్ట్ 3 సంవత్సరాల వరకు ఆవిడ డేట్స్ అవైలబుల్ లేవు కాబట్టి వరుడు వచ్చినా రాకపోయినా కానీ ఆవిడ కొంచెం వెయిట్ చేసి 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఓకేనా? సంతోషం. ఏదైతే ప్లీజ్ ఎవరన్నా ఉంటే వెతకండి. శీఘ్ర మాంగళ్య ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరన్నా? పెళ్లి కావాలి. నాకు మాత్రం విడాకులు కావాలా? నాకు పెళ్ళే కావాలి. ఎలాంటి అమ్మాయి కావాలని అడగండి. క్వశ్చన్ మీరే, ఆన్సర్ మీరే అయినప్పుడు నా అవసరం ఏముంది? ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా ఒక క్వశ్చన్ కి 2 ఆన్సర్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఉంగరాల జుట్టు, ఉంగరాల జుట్టు. ఓకే. చేపలాంటి కళ్ళు. విష్ణుప్రియ ఏంటి కొంపదీసి వాళ్ళ ఆయన వచ్చి దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయేంటి? తర్వాత అరటి బూజు లాంటి కాళ్ళు. వాట్? ఏంట్రా మళ్ళీ ఒకసారి చెప్పు. మొత్తానికి ప్రావిజన్ స్టోర్ కావాలంటున్నాడు, నీకు అర్థం అవ్వట్లేదు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఓకే, ఏదో ఒక కాళ్ళు మంచిగా ఉండాలి. సో ఇది ఇలాంటి కోరికలు నువ్వు కనుక కోరుకుంటే నీకు జీవితంలో పెళ్లి కాదు నాయన. కొంచెం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. నీకు రైట్ మ్యాచ్ కావాలి కదా, కరెక్ట్ గా నీ రోలోనే నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చివర్లో ఉంగరాల జుట్టు ఒకళ్ళు ఉన్నారు చూడు. పెదవులు కూడా దొండపండు లాగానే ఉన్నాయి. మీరు మాట్లాడుకోండి అయ్యా. ఇంకెవరన్నా కోరికలు కోరుతారా? స్వీట్స్, బిర్యానీలు అవన్నీ ఎంత తిన్నా లావ్ అవ్వకుండా ఉండాలి. మా కోరిక కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అదే. ఆ ఫుడ్ తగ్గుతుంది కానీ మేము తగ్గట్లేదు. అర్థమైందా? ఇలాంటి కోరికల కోసం ప్లీజ్ కన్సల్ట్ యమున గారు. నెక్స్ట్ దేవత మేము అడగచ్చా? మీరు ఏం కావాలన్నా ఆవిడనే అడగండి.
లేదండి దేవతని అడగాలి కదా. ఓకే అడగండి. నా మ్యారేజ్ ఇక్కడ బాగా గ్రాండ్ గా చేస్తున్నారు కదా. కరెక్ట్. అలాగే 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 నా ఫస్ట్ అయ్యో నా ఫస్ట్ యానివర్సరీ కూడా ఇక్కడే జరగాలని. ఫస్ట్ యానివర్సరీ కూడా ఇక్కడే జరగాలి. మొత్తం ఈవెంట్ ఖర్చు మీరే పెట్టండి, హ్యాపీగా చేసి పెట్టండి. తదాస్తమ్మా. థ్యాంక్ యూ. యా నెక్స్ట్ ఎనిబడి. భయంగా ఉంది కొద్దిగా అడగాలంటే. పర్వాలేదు. తగ్గదేలే మేము ఉన్నాం. నా ఆధార్ కార్డ్ లో ఫోటో బాగాలేదండి, దాన్ని మార్చుకుంటా. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. ఆధార్ కార్డు అర్థం పర్థం లేని కోరికలు కాదు. పర్వాలేదు. సో ఇలా వీళ్ళని వదిలేస్తే చాలా కోరికలు అడిగేలాగా ఉన్నారు. వీళ్ళ కోరికలు తీర్చడం చాలా కష్టం. సెలబ్రేషన్స్ లో భాగంగా గేమ్స్ కూడా ఉంటాయి. పెళ్ళన్న తర్వాత రకరకాల గేమ్స్ ఉంటాయి. కాబట్టి పెళ్లి కొడుకు వారి తరపు నుంచి వాళ్ళు ఒక గేమ్ ప్లాన్ చేసి నా చెవిలో చెప్పడం జరిగింది. ఆర్ యు రెడీ? సో గేమ్ సెటప్ సిద్ధంగా ఉంది. నా చేతిలో ఒక బ్లైండ్ ఫోల్డ్ అండ్ వెనుక చూసుకుంటే 2 పోడియన్స్ మీద కొన్ని దండలు ఉన్నాయన్నమాట. సో గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ప్రతిసారి వరుడ్ సైడ్ నుంచి మేమే ముందు మాదే పై చేయని అంటున్నారు. కాబట్టి మీ తరపు నుంచి ఆడడానికి ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాము. ఎవరది? ప్రణయ్. లెట్స్ వెల్కమ్. మన ఈటీవీ శ్రావణ మాసపు సంబరాల్లో ఈ ఆట ఆడబోతున్నాము. బ్లైండ్ ఫోల్డ్ కడతాను, అక్కడ నుంచి ఒక దండ తీసుకుంటారు, మీ టీం మెంబర్స్లో ఒకరికి వేస్తారు. మీ టీం మెంబర్స్ అందరికీ రూల్ ఏంటంటే మీరు మాత్రం మీ చేతులు వెనక్కే పెట్టుకొని ఉండాలి. మీ అంతటి మీరు ఆ దండ వేయించుకోవద్దు. మీరు మ్యాక్సిమం ఇలా బెండ్ అయ్యి హెల్ప్ చేయొచ్చు అంతే. చేతులతో ఎవరైతే దండ వేయించుకుంటారో వాళ్ళది కౌంట్లోకి తీసుకోవడం జరగదు. అండ్ అట్ ద సేమ్ టైం మీ టీం నుంచి మీకు హెల్ప్ చేయడానికి గైడ్ చేయడానికి ఎవరన్నా ఒక్కరు మాత్రం మైక్లో మీకు గైడ్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తుంటారు. ఒకరి మెడలో వేసిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ వాళ్ళ మెడలోనే వేయొద్దు. మీరు అందరి మెడలో ఒక్కొక్క దండ మాత్రం వేయాలి. ఒకవేళ 2 దండలు వేసినా కానీ మేము దాన్ని కౌంట్లోకి తీసుకోము. రూల్ సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్. సో పెళ్లి కొడుకు తరపు నుంచి ఫస్ట్ ప్రణయ్ ఆడతారు, తర్వాత పెళ్లి కూతురు తరపు నుంచి ఒకళ్ళు ఆడతారు. ఎవరైతే నేను చెప్పిన ఈ టైం లిమిట్ లో ఎక్కువ దండలు వేస్తారో వాళ్ళు ఈ ఆట గెలుస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రణయ్ గారు. సో మా ప్రణయ్ సిద్ధంగా ఉన్నారు, వెనక దండలు సిద్ధంగా ఉన్నాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టాప్ అయ్యే టైం వరకు మీ గేమ్ అయిపోతుంది. వీలైనన్ని దండలు మీరు వేయాలని కోరుకుంటూ, మీరు నాకు కూడా వేస్తే అది కూడా మేము కౌంట్లోకి తీసుకుంటాం. మీరు చాలా ఎక్సైటెడ్ నోటి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 మ్యూజిక్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి పిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్ల కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. అలాగే బ్యాక్ వచ్చేసి ఏ గోపెటోని మీరు దండలు వేసుకున్న వాళ్ళందరూ ఇలా రండి. అంతమంది టీం మెంబర్స్ లో ఒక్క మగాడికి కూడా వేయకుండా ఇంతమంది ఆడవాళ్ళకి వేసావే. ఎలాగలాగా ఓన్లీ గర్ల్స్. అక్కడ మధ్యలో మా మధు ఉన్నాడు, వెనుక అబ్బాయిలు ఉన్నారు. అదే అక్క కూడా వేస్తాడు, మర్చిపోయాడు పాపం. అత్తకు కూడా. శ్రీముఖి, అది ఒక ప్రాప్తం. మీకు పెళ్ళయిందండి?
అయింది. పెళ్ళయింది కదా, మీ ఇంట్లో అష్టలక్ష్మి ఐశ్వర్య ప్రాప్తిరస్తు, అందువల్ల 8 మందికి కరెక్ట్గా వేశారు మీరు. అంటే దండ తీసుకోవడం కోసం వెళ్ళమన్నాం, నువ్వు నన్ను తీసుకోవడానికి వెళ్తున్నావు. అంటే నిన్ను మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను. అంత ట్రై చేసావు కాబట్టి ఆ అవకాశం నేను నీకు ఇస్తున్నాను, తీసుకో. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే. పెళ్లి చేస్తున్నారా మీరు నాకు? సో ఎనీవేస్ 1 2 3 4 5 6 7 8 8 అని కౌంట్ మా కల్పన గారు కూడా చెప్పారు కాబట్టి మీరు 8 మందికి వేసారు. మేము ఇచ్చిన టైం లిమిట్ లో పెళ్లి కొడుకు వాళ్ళు 8 అయితే పెళ్లి కూతురు తరపు నుంచి మీరు 1 ఎక్స్ట్రా వేసిన 9 వేసేస్తే మనం గెలుస్తాం. ఏమంటారు? ఖచ్చితంగా ఇస్తాం. పెళ్లి కొడుకు అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు నేను పోతా అని సో వాడినే పంపిస్తున్నా. మంచి ఆకలి మీద ఉన్న తరుణ్ కి స్వాగతం చెప్పండి. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం. భయ్యా నేను ముందర రోల్లో కూర్చుంటున్నా, నాకు తప్ప ఎవరికైనా దండ పడిందా? వేరే లెవెల్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Appuledu, haggalichi Kashmiro. Dhum dhamaka, full tadaka, moka aaja re. Inta daka, vachinaka, banke tufaan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Dil pe maro, pishtiya. చాలా భయపడ్డా తెలుసా మధ్యలో. మరి హార్ష్ గా ఉన్నారండి మీరు. బాగా తెగించావురా నువ్వు. దండలు వేసుకున్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలమ్మా. కాదురా నిజం చెప్పు, నువ్వు దండాలే వేయాలనుకున్నావా ఇంకేమైనా ఇవ్వాలనుకున్నావా? దండలు వేద్దాం అనుకున్నావా, మాకు పిండాలు పెడదాం అనుకున్నావా? ఇంత హార్చుకున్నావేంటి అబ్బాయి నువ్వు? కసి 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 ఓర్ని ఇంత కసా. అబ్బాయిల మీద కూడా కసి ఏంటి? అంటే పూలదండ వేసుకున్న తర్వాత ఏ అమ్మాయి అన్నా ఏ అబ్బాయి అన్నా అందంగా కనిపిస్తాడు, కానీ నువ్వు మా జుట్లని, మా జ్యువెలరీని, మా డ్రెస్సులని పీకిన విధానం అది ఇది చూస్తుంటే మాకు నేను వెంటనే బొందబెట్టాలని అనిపిస్తుంది. అక్కడ కౌంట్ 8 కదా, ఇక్కడ నువ్వు ఎంతమందికి వేసావో నువ్వే లెక్కెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో తరుణ్, ఇంత అద్భుతంగా ఒక మంచి మెజారిటీతో నువ్వు గెలిచావు కాబట్టి, ఇంత రచ్చరచ్చ చేసి మా అందరికి పిచ్చెక్కించావు కాబట్టి, నీకు ఒక అద్భుతమైన పాటను మేము ప్లే చేసి డెడికేట్ చేయబోతున్నాము. మనం అందరం కలిసి పర్ఫామ్ చేద్దాం. ఏమంటారు అమ్మాయిలు? వేసేద్దాం ఒక స్టెప్. డన్, రెడీ, మ్యూజిక్. అరే సిగ్గు ఎగ్గు
నవ్య నాకు ఒక మంచి ఐడియా ఇచ్చింది. మీరు ఎలాగో గెలిచేశారు పెళ్లి కూతురు అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ ఒకేసారి ఆయన మనకి దండ ఎలా వేశారు, మీరు కూడా ఉల్టా అలాగే వేసేసి వెళ్ళిపోండి అమ్మ. రెడీ? మాటగా మాట చెప్పుకోవాలి, సింపుల్ గా పెట్టానని అనుకున్నాను కానీ ఆ గేమ్ లో మా పెళ్లి కూతురు వాళ్ళు ఏం నెగ్గారు. తరుణ్ సూపర్, అసలు లీడ్ అంటే అది అద్భుతంగా ఆడావు, ఫెంటాస్టిక్. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పటికే చెప్తున్నాం, మాదే పైచేయి, మావాడు ఆడినంత జెన్యున్ గా అతను ఆడలే, అందుకే ఓడిపోయారా? మేము చాలా జెన్యున్ గా ఆడాం. ఆయన ఏకంగా స్టెప్స్ కూడా చాలా ఫ్రీగా చూసుకుంటే ఎక్కినట్టు ఎక్కాడు. ఆయన అందరికీ వేసాడు, మేము కళ్ళలో చూసాం. కల్పన గారికి ఇలా రౌండ్ చుట్టాడు, కళ్ళు కనిపిస్తున్నట్టు చుట్టాడు, నేను చూసా. క్లియర్ కనిపించింది వాళ్ళకి. ఆయన చూడకుండానే ఆడారు, కింద కూడా పడిపోయారు మా వాళ్ళు. లేదు మేడం, అందరికి యమునా గారికి అంత పర్ఫెక్ట్ గా వేసాడు. అది తెగిపోయిందని నాకే అర్థమైపోయింది. ఇట్లా లాగ్ చేసిన వెంటనే తెగిపోయింది. దాన్ని ఏం చేశాను, చుట్టేశాను. స్టెప్స్ ఎక్కి మరీ వేసేసారు మాల. కరెక్ట్, అది కనిపించింది కాబట్టి అందరికి తెలుసు, అందరూ చూసారు ఎవరు కరెక్ట్ గా ఆడారని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిస్కషన్స్ అవసరం లేదు, ఎవరు కరెక్ట్ గా ఆడారో అందరూ చూసారు. ఫైట్ చేస్తున్నప్పుడు స్టెప్ ఎక్కి వేయడంలో తప్పేముంది? వన్ సెకండ్ శ్రీముఖి గారు అక్కడి దండలు తెచ్చి ఇక్కడ పెడితే కూడా వచ్చి తీసుకున్నాడు. ఆహా, శ్రీముఖి గారు స్టెప్స్ ఎక్కద్దని చెప్పారు. మీరు మాట్లాడుకుంటే మరి ఏం చేయాలి ఇక్కడ? ఇఫ్ యూ వాంట్ ఎ ఫైనల్ వర్డిక్ట్ ఆర్ జడ్జ్మెంట్ టు దిస్, యు లెట్ మీ టాక్. ఒక గేమ్ కే మీరు దీన్నే ఇంత సీరియస్ చేసుకొని ఇంత యుద్ధం చేస్తే వాళ్ళు తొండి చేసి ఆడుతున్నారు అక్క, ఎలా చేస్తాం చెప్పండి? నాకైతే ఈ ప్రాసెస్ నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ. శ్రీముఖి గారు 1 minute. మా వాళ్ళ తరపున మేము సారీ చెప్తున్నాం. భవానీ, శ్వేత, గొడవలు పక్కన పెట్టండి. ఈవెంట్కి వచ్చాం, సరదాగా ఆడుకుంటున్నాం అందరం. ఇలా సీరియస్ అవుతే ఎలా చెప్పు? సరే భవానీ, మా తరపు నుంచి సారీ అడుగుతాం. భవానీ మీరేం అనుకోదండి. మా తరపున కూడా మేము సారీ చెప్తున్నాం. శ్వేత దా వచ్చేసి. రావాల్సిన అవసరం లేకుండా యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఐఎమ్ సో సారీ ఇఫ్ యూ కేమ్ బికాస్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు అండ్ శ్రీవాణి గారు. బట్ వెన్ వీ డూ అ ఈవెంట్ కొన్ని పద్ధతులు, ఫార్మాలిటీస్, కొంచెం డిసిప్లిన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మూవింగ్ ఆన్, శ్రావణమాసం వచ్చిందమ్మలో ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసే టైం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మరి స్త్రీలను గౌరవిస్తూ వచ్చిన ఒక అద్భుతమైన పాట మగువ మగువ ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్. ఈ పాటని మన ముందు ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు వెరీ టాలెంటెడ్ దినకర్. లెట్స్ వెల్కమ్ హిమ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననే అనవంతా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా,
కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, ఈ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోన ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీడగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస. The song was actually composed for women and speaking the greatness of each and every woman. సార్ తెలుగు ఛానల్ సార్. అక్క సారీ అక్క, మీరందరూ పక్కన ఉండడం ఇంకా ఆ పాటకి ఇట్ ఇస్ బ్యూటిఫైడ్ ది సాంగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దినకర్. ఆన్ దిస్ నోట్, అంటే బేసిక్గా ఆడవాళ్ళ మీద పాటలు వస్తూనే ఉంటాయి అండ్ చాలా రకమైన పాటలు వస్తుంటాయి, బట్ మగవాళ్ళ మీద రావడం అరుదు. యు గైస్, అయితే ఆడవాళ్ళ మీద పాటలు వచ్చినప్పుడు దాన్ని పాడేది మగవాళ్ళు అన్నట్టు. అదే అన్నాను. శ్రీముఖి, యా, ఆడవాళ్ళకి నిజమైన మర్యాద మనకి రావాల్సింది మగవాళ్ళ దగ్గరే. అందుకే వాళ్ళ మీద వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఉన్నారు, మేము రెస్పెక్ట్ తీసుకోవడానికి పుట్టామని. సో ఈ శ్రావణ మాసం వచ్చిందమ్మాలో మా లేడీస్ కి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి పాట పాడినందుకు దినకర్కి, అండ్ అలాగే ఈ పాట రాసిన రామ్ జోగే శాస్త్రి గారికి కానీ, కంపోజ్ చేసిన తమన్ గారికి కానీ, అండ్ అద్భుతంగా మనకి స్క్రీన్ మీద అందించిన పవన్ కళ్యాణ్ గారికి, అండ్ అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ, అదన్నమాట. ఇప్పుడు సో మన ఈటీవీ కుటుంబంలో ఒక బుట్టబొమ్మ లాంటి అమ్మాయి నా పేరు మీనాక్షి నవ్యస్వామి. మరి ఈ నవ్యస్వామి బుట్టబొమ్మలాగా వస్తుంటే ఇటుపక్క నుంచి మా సిద్ధు వచ్చేసి వాట్ ఏ బ్యూటీ అంటూ ప్రేస్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంట. ఇంతకీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. లెట్ మీ వెల్కమ్ సిద్ధు అండ్ నవ్యస్వామి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నాపలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దేంతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే.
ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా చలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించే పోరి ఫ్రంట్ డోర్ ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించే పోరి ఫ్రంట్ డోర్ శ్రావణ మాసం వచ్చిందమ్మాలో నెక్స్ట్ చూసారుగా సెటప్ చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఉట్టి మీద కూడు అంటే ఉట్టితో ఒక ఆట ఆడబోతున్నాం అనమాట. అప్పటి నుంచి రకరకాల గొడవలు జరుగుతున్నాయి. బాబోయ్, పెళ్లి కూతురు వాళ్ళు గొప్ప, పెళ్లి కొడుకు వాళ్ళు గొప్ప అని మరొకసారి మీ సత్తా చాటుకునే ఈ సువర్ణ అవకాశాన్ని నేను కలుగజేస్తున్నాను. రూల్స్ చాలా సింపుల్. మీ టీం నుంచి ఎవరన్నా ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఉట్టి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు అవతల టీం వాళ్ళు ఈ తాడు పట్టుకొని వాళ్ళని కొట్టనివ్వకుండా చూసుకోవడం అంతే. ఎవరైతే అతి తక్కువ టైంలో ఆ ఉట్టిని కొట్టేయగలుగుతారో వాళ్ళు గెలిచేసినట్టు. చాలా సింపుల్ రూల్స్. ఓకే, సో ముందుగా పెళ్లికొడుకు టీం వాళ్ళు ఈ తాడేదైతే ఉందో ఇది మీ కంట్రోల్లో ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీ అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. సో మీ తరపు నుంచి ఉట్టి కొట్టే మునగాడా లేకపోతే అమ్మాయా? ఓకే, your time starts now. చాక్లెట్ కేకు మీద జర్నీలా ఎంత ముద్దుకున్నావే రంగు రెబ్బన్ కట్టుకున్న రాకెట్ లా ప్రపంచంలో ఎవడు అంత ఇటుకో ఎగిరి కొట్టలేడు. కొంచెం డౌన్ చేయండి. స్పైడర్ మ్యాన్ తప్ప నడు మీద టాటూ నా ఫేవరెట్ స్పాట్ అయ్యో బాబు నిన్న జోడి సూపర్ హిట్ పెళ్లికొడుకు టీం డౌన్ డౌన్, పెళ్లికొడుకు టీం డౌన్ డౌన్. నువ్వు కళ్ళ లొంగి కట్టుకుంటే మాసులకు, నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే క్లాసులకు, పేట షేరువాణి వేసుకున్న రాజులాగా పెళ్లి గుర్రమెక్కు. నువ్వు కంచి పట్టు కట్టుకున్న జూలియట్ వచ్చి దిష్టి పెట్టు. సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోన దాచిపెట్టు. ఎక్సలెంట్ పిల్లడు యాడ దొరికినాడని అమ్మలక్కలందరి పచ్చి ముచ్చట. కేవలంత కుదిరినా వెన్నెలమ్మ గొప్పని మోల పోస్తరయ్యనా లోకమంతటా. నీ కంటికున్న కాటుకల్లే కాలమంతా తోడే ఉంటా. పిల్లడు అదుర్స్, నీ పిల్లడు అదుర్స్, ప్రేమ చల్లుడు అదుర్స్, మన అల్లుడు. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. గట్టిగా చెప్పండి మా రాథోడ్ గారికి. పెళ్లి కూతురు టీం నుంచి ఆల్రెడీ చాలా మంది గెలుస్తున్నారు. ఈసారన్నా మీరు గెలుస్తారో లేదో తెలుసుకోవాలి. తగ్గేదేలే. సో
శ్రీవాణి గారు ఇంకా దీనికి మించి తగ్గేదేలే, ఇంకా పెరుగుతాను అని అంటున్నారు. ఇప్పుడు మీ టీం తరపు నుంచి ఎవరు వస్తారో వాళ్ళని సిద్ధం చేసుకోండి. మా వాళ్ళందరూ సిద్ధమవుతారు, మా ఉట్టి కూడా సిద్ధమవుతుంది. బ్యాక్ యువర్ పొజిషన్. సో మా వాళ్ళందరూ రెడీయా పట్టుకోవడానికి? వచ్చేయండి. లెట్స్ వెల్కమ్ శ్రావణ్. టైం స్టార్ట్స్ నౌ. నడుమేమో సిట్టి సీకుల బుట్ట, పెదవేమో పూత రేకుల తట్ట. అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట. And the winner is none other than అంటే ఆ షార్ట్ కొట్టే కరెక్ట్ టైం ఏదైతే ఉండిందో అది పర్ఫెక్ట్ గా హీరోయిక్ గా వచ్చింది కాబట్టి శ్రవణ్ ని విన్నర్ గా డిసైడ్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ పెళ్లి కొడుకు వచ్చి. సో మచ్ తమ్ముడు. ఇంకా మీరు వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకున్నాం అత్తయ్య. ఉగ్ర నారసింహుడు జ్వాల నారసింహుడు అయిన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని ఇప్పుడు మన ముందుకి బ్యూటిఫుల్ గా ఒక పర్ఫార్మెన్స్ రూపంలో ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు హరితేజ అలాంగ్ విత్ ఇంద్రనీల్. లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రహ్లాదా, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానిము. ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వరవర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను తంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. దానవాగ్రణి వింటే
వదలనా? అయిన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఇదేంటి మెరుపు లేదు మేఘం లేదు ఊరికే ఉరుముతోంది కాదే అది సింహగర్జన అయితే ఆ సింహాన్ని నువ్వే కదిలించుకో మేము పోతున్నాం రండి పొండే దద్దమ్మలారా నాకేం భయం అనుకున్నారా బల్బలే ఏటి రూపం మనిషి కాదు జంతువు కాదు ఈ చిత్రంగా ఉందే అవును చిత్రమే నా రూపమే ఒక చిత్రం ఎవరు నువ్వు నరుడు సింహము రెండూ కలిసిన నరసింహమూర్తిని ఓహో ఇదిగో చూడు నువ్వా వింత జంతువులా ఉన్నావు మా సెంచులా మంచోడు కాదు నిన్ను చూశారంటే ఊరికే వదలరు కాళ్ళు చేతులు కట్టి పారేస్తారు వాళ్ళ దాకా ఎందుకు నీ చూపులతో నువ్వే నన్ను కట్టేశావు అబ్బో హాస్యాలు మొదలెడుతున్నావు నా సంగతి తెలుసా ఓ బాగా తెలుసు చెంచిత హాస్యాలు కావు నీ తేజోమయ కళారూపము నన్ను ముగ్ధుణ్ణి చేసి లోక భయంకరమైన నా ఉగ్రత్వాన్ని చల్లార్చింది ఓహో మాటలు నేర్చిన జంతువే పాపా చెంచిత ఆగు నా మాట విను ఎందుకు నా ఎంట పడతావు ఏటి గొడవ ఇంతవరకు అందరూ నా వెంట పడ్డారే కాని నేనెవరి వెంటా పడలేదు నీ ముఖంలో ప్రకాశించు ఆ కళ నన్నెప్పుడూ నీ బానిసను చేసింది ఇప్పుడైనా నన్ను కటాక్షిస్తావా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే సంచిత పెళ్లిగాని పిల్లల్ని పాడు చేయడానికి వచ్చావా పాడు చేయడానికి కాదు పెళ్లి చేసుకోవడానికే వచ్చాను ఎంత ధైర్యం ఎవడా నువ్వు ఏమో నాకే తెలియదు అయితే నువ్వు ఎవడవా నీకే తెలుదా నీ పేరు పేరు లేదుగా పేరే లేదు భలే భలే నీ ఊరు
ఊరు లేదు. నీ కులం కులం కులము లేదు, గోత్రము లేదు. అయితే నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. తల్లిదండ్రులా? లేరు. అయితే నువ్వు ఎలా పుట్టావా? నేను పుట్టలేదుగా. దిక్కులేని పచ్చి, మా అమ్మాయి పాలసేవ చేయటానికైనా పనికిరావే, ముట్టడానికి ధైర్యం ఎలాగ వచ్చింది? నారాయణ స్వామి, 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 దండాలు స్వామి, దండాలు. ద్వారా ఏమిటి సందడి? నా బిడ్డని మాయం చేసి ఆడు వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. స్వామి, అతనికేం తెలీదు. అయితే నీదే తప్పు. నా తప్పు మాత్రమే ఉంది. యువతి యువకులు కదా, అదంతా ప్రణయ మహిమ. ఆడు దిక్కు మొక్కు లేనాడని నేను చెప్తుంటే తమరు ఇలా అంటారే స్వామి. నీ కుమార్తెకిది ప్రశస్తమైన సంబంధం. ఇక వెనక ముందు ఆలోచించగా వెంటనే పెళ్లి చేసేయి. స్వామి, నాతో ఆశవాడుతున్నారా? ఆశంగా ద్వారా మీ మేలు కోరి నిజమే చెప్తున్నా. అతనికి ఊరు లేదు, నీ ఇంటే పెట్టుకో. నీకొకే బిడ్డ, నీ బిడ్డ ఎప్పుడు నీ ఇంటే ఉంటుందిగా. అతనికి ఊరంటూ ఉంటే పెళ్ళయిన తర్వాత అతను తీసుకుపోవాల్సి వస్తుందిగా. అవును స్వామి. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేమంటావా? ఆహా, సూపర్ శీఘ్రం అన్నారు. సరే స్వామి. నారాయణ నారాయణ. రే పదండి రా కూడానికి. పెళ్లికి సంబంధించిన పాటలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా అందులోనూ నైజాం బాబులు అనే పాట ఏదైతే ఉంటుందో ప్రేమ అంటే ఇదేరా సినిమాలో, ఆ పాటలో ముఖ్యంగా పెళ్లి కూతురు తరపు నుంచి పెళ్లి కొడుకు తరపు నుంచి ఆ ఫ్రెండ్స్ చేసే ఆ చుట్టాలు చేసే హడావిడి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెజెంట్ చేయడానికి మా సింగర్ సిద్ధంగా ఉన్నారు. అంతే గోల చేసి అంతే గొడవ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వరుడు మా వాడండి, చేసుకోండి.
చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వరుడు మావాడండి చేసుకోండి తొందరగా నల్ల కొంగను తీసుకురండి కొండి పండి తక్షణమే కొండ మీద కోతిని దండి 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 మసిపూసే మీరేమో కొంగవుతారండి మీ ఫ్రెండ్ ఉండంగా కోతెందుకులండి తింగరి బాబులు వెర్రి కుంకలు గొర్రెలు మీరండి గొర్రెలు పెంచండి తిక్కల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి తోకలు ముడవండి మీరు ఆడాళ్ళండి మాది మగ జాతండి తాళి కట్టే వేళ తలంచాలి. ఒక్క నిమిషం ఆపండి 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 రా 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 ఏం పాడా ఎలా పాడా చెప్పు మీరు ఆడాలండి మేము మగ అక్కడ పాడిన యాటిట్యూడ్ చూపించు బాబు. మీరు ఆడాలండి మాది మగ జాతండి తాళి కట్టే వేళ తలంచాలి తప్పదో. ఒక్క నిమిషం ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా వద్దా? మీరందరూ ఇంటికి వెళ్ళాలా వద్దా? ముఖ్యంగా మీకు పేమెంట్ రావాలా వద్దా? మీరు యాటిట్యూడ్ మార్చుకోరు ఏంటమ్మా? వదలేదమ్మా. పెళ్లి కొడుకు ఎక్కడా? రామ్మా. ఈ అమ్మాయిని మీ ఇంటికి ఇప్పుడు పంపించాలా వద్దా? పంపించాలి. 10 సార్లు గుంజలు తీయండి. ఆల్రెడీ మా అన్న మార్నింగ్ వర్కౌట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇంటికి వెళ్ళాక మీకు మీ ఇంట్లో ఫుడ్ కావాలా వద్దా? ఇప్పుడు స్విగ్గీ జొమాటోస్ ఉన్నాయి. బ్రదర్ ఎందుకు తగ్గేదేలే అనుకునే బదులు తగ్గిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు తగ్గాలి బ్రదర్? సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వధువు చెప్తుంది. వధువు నువ్వేమంటావు? ప్రియాంక వాళ్ళు గుంజులు తీయాలా వద్దా? ఎన్ని చెప్పారు గుంజీలు? 10 కాదు కష్టం 20 తీస్తేనే వస్తా లేకుంటే లేదు. ఇక్కడ చూడు తగ్గేదేలే నేను కూడా బ్రో. ఆ 10 ఏదో బాగుంది కదా అన్నా. ఏంటన్నా నీ వెనక ఎంతమంది ఉన్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నా? అందరూ ఒకసారి ఓ వేసుకోండి అన్నకి. వాళ్ళందరికంటే పెళ్ళవ్వలేదు, నీకు ఒక ఫ్యూచర్ ఉంది, ప్రతిరోజు ఆవిడ ముఖం చూడాలి, నీకు అవసరమా? అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అని వాళ్ళ గురించి నేను ఓకే అంటే నిన్ను నమ్మకం ఎంతమంది వచ్చావన్నా? మగజాతి బరువు తీస్తున్నావు అన్నా. ఇగో ఇంటికి తొందరగా వెళ్ళాలా వద్దా నువ్వు? నేను సింగల్, నో ప్రాబ్లం. నేను సింగల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా అన్న తరపున ఒక కండిషను, మీరందరూ స్వీట్ గా అడిగితే అప్పుడు చేస్తాం. నేను ఇంకా నేను కనిపించేంత మంచిదాన్ని కాదు, ఆడదానిలా కనిపించినా గానీ నాలో ఇంకో రూపం ఉంది. ముందు ముందు చాలా ఉంటాయి. ఒక్కొక్కడిని ఏం చేసి ఆడుకుంటానో మీకు తెలీదు. తీయండి, తీస్తారు. తమ్ముళ్ళారా ఇప్పుడు పాడండి. ఎలా పాడతారు? యాటిట్యూడ్ ఎలా అడగాలి మమ్మల్ని తలదించాలని? సో ఫైనల్ గా మీరు ఆడాలండి మాది మగ జాతండి తాళి కట్టే వేళ తలంచాలి తప్పదు. నైజాం బాబులు నాటు బాబులు అతిథులు మీరండి ఆర్డర్ వేయండి. నచ్చని బాబులు చంద్రవంకలు కోకెలు తీర్చండి, కోకెలు తీర్చండి. వరుడు మావాడండి, వరుడు మావాడండి, సేవలను పొయ్యండి, తెలుసుకోండి. సూపర్. సో ఈవెంట్ మొదలైన దగ్గర నుంచి
నుంచి ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారు రకరకాల గొడవలు జరిగాయి. బేసిక్ గా ఒక పెళ్లిలో ఎలాంటి స్వీట్ ముచ్చట్లు అంటే ఎంగేజ్మెంట్లు, దాని తర్వాత బావమర్దలు చూసుకోవడాలు, వీళ్ళిద్దరూ సీక్రెట్ గా చూసుకోవడాలు, అలాంటివన్నీ జరిగిపోయాయి. ముహూర్తం కూడా దగ్గరికి పడుతుంది. సంగీత్ ఇంత బాగా ఎంజాయ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ చాలా గొడవల తర్వాత వీళ్ళిద్దరు గొడవ ఏంటో తేలాలంటే అంటే మీ ఇద్దరి పెళ్లి ఆ ముహూర్తం రానే వచ్చింది కాబట్టి మండపానికి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్ ది వెడ్డింగ్ ఆఫ్ మధు అండ్ ప్రియాంక. పెళ్లి కొడుకు ఫ్యామిలీ. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా. ఎలా అనిపిస్తుంది సెకండ్ టైం పెళ్లి? అప్పుడు నేనేం ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మీ అందరితో ఇలా చేసుకోవడం, ఈ టీవీలో అవకాశం ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్. పెళ్లి కొడుకు తరపు నుంచి ముందుగా ఎవరో ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్. సెలబ్రిటీ వస్తున్నారంటే ఎవరు అనుకుంటే అంటే మా బుల్లితెర ప్రభాస్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్లి కూతురు తరపు నుంచి వస్తున్న సెలబ్రిటీ ఎవరు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్. హార్టీ వెల్కమ్ హరితేజ. శ్రీముఖి పెళ్లి వేడుక నువ్వు జరిపిస్తున్నావా? ఎగ్జాక్ట్లీ నా చేతుల మీదుగా. ముహూర్తానికి టైం అవుతుంది. హడావిడిలో నేను పంతులు గారికి ఫోన్ చేయడం మర్చిపోయాను కాబట్టి పంతులు గారు అక్కడ ఏమంటారు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు కాబట్టి. శ్రీముఖి సీరియల్లో పెళ్లిళ్ళు చాలా సార్లు చేసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కాబట్టి బాగా అలవాటు. నీకు పెళ్ళయింది, ఇంద్రనీల్ గారికి, ఇక్కడ చాలా మందికి కూడా పెళ్ళయింది కాబట్టి. అవ్వలేదు, నవ్యాక అవ్వలేదు. అవుతుందో ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. అంటే ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఏంటి ఫస్ట్ సెకండ్ ముందు ఏంటి జీలకర్ర బెల్లం పెట్టిద్దాము. అంటే ఫస్ట్ ఎదురు బదురు కూర్చోవాలి కదా. ఓకే ఎదురు బదురు కూర్చోండి అమ్మా. ముందు మీరు దొంగ చూపులు చూసుకోవాలంటే చూసుకోండి. అరే, అట్లీస్ట్ ఇట్లా కూడా కాదు, మొత్తం లేవే చూసుకోండి ఇక. ఓకే, అక్షంతలు అక్షంతలు. అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. తాళి ఆల్రెడీ ఆయన కట్టేశారు కాబట్టి నల్లపూసలు గొలుసు కట్టబోతున్నారు. అక్కడ నల్లపూసలు ఉన్నాయి, తీసుకోండి. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఆగండి ఆగండి, ఇలా రామ్మా. దండలు మార్చుకోవాలి. అబ్బాయిలు రెడీగా ఉండండి అమ్మాయిని ఎత్తుకోవడానికి. రా శ్రీముఖి, ఎత్తుకుందాం. రెడీ రెడీ. ఓకే, ఇప్పుడు నువ్వు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. తలంబ్రాలు తలంబ్రాలు.
మై నడిపే దివ్వెలే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్. ఇది నిజంగా అంటే వేద మంత్రాలతో పంతులతో అంత అంటే ట్రెడిషనల్లీ మేము చేయకపోయినా కానీ మీ పెళ్ళి అనేది ఖచ్చితంగా టీవీ చూసిన ప్రేక్షకులు కానివ్వండి, మీకంటూ ఉన్న సీరియల్ ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ డెఫినెట్లీ మా టీవీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కానివ్వండి మిస్ అయ్యాము. అండ్ అందుకే ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ స్పెషల్ మూమెంట్ని ఇంకా స్పెషల్ చేయడానికి మీరు ఒప్పుకున్నందుకు అండ్ మాతో ఈరోజు ఇలాగా మీ బెస్ట్ విషెస్ని బెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకున్నందుకు, ఈ మెమొరబుల్ గిఫ్ట్ని మాకు ఇచ్చినందుకు ఈటీవీ తరపు నుంచి కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ యజమానానికి, ఎందుకంటే ఈ సెకండ్ సారి ఇప్పుడు మాకు జరిగింది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ లైఫ్ 3 సీరియల్స్ అండ్ 6 ఈవెంట్స్ తో కలకల్లాడాలని కోరుకుంటూ It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఇది మన ఈవెంట్ శ్రావణ మాసం వచ్చిందమ్మా అంటూ. సో మరొకసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ మా అందరి తరపు నుంచి శ్రావణ